ముందుగా బంగాళదుంపలను 2 తీసుకున్నాను. అవి శుభ్రంగా కడిగి మీద తొక్కంతా తీసేసాను. చిన్న ముక్కలుగా కట్ చేసి ఉడికించుకున్నాను. వాటిని చక్కగా ఉడకనివ్వాలి. ఎక్కడ పలుకు అనేది లేకుండా చక్కగా ఉడకనిచ్చి అప్పుడు పిట్ట అనేది చాలా టేస్టీగా ఉంటుంది. మ్యాక్సిమం అవి ఉడికినట్టున్నాయి. వేరే గిన్నెలో తీసుకుంటున్నాను. తర్వాత అదే ప్యాన్లో కొంచెం నూనె వేసుకున్నాను. నూనె కొంచెం వేడెక్కిన తర్వాత కొంచెం ఆవాలు, కొంచెం శనగపప్పు, కొంచెం జీలకర్ర వేసుకున్నాను. తర్వాత సన్నగా తరిగిన 2 ఉల్లిపాయ ముక్కలను అందులో వేసుకున్నాను. తర్వాత సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు 2 వేసుకున్నాను. తర్వాత శుభ్రంగా కడిగిన కరివేపాకు 2 వేసుకున్నాను. తర్వాత మెదిపి పక్కన పెట్టుకున్నాను కదా బంగాళదుంపలు, అవి ఇందులో వేసుకున్నాను. వేసుకొని శుభ్రంగా కలుపుకున్నాను. కలుపుకున్న తర్వాత మన రుచికి తగ్గట్టు ఉప్పు వేసుకున్నాను. ఉప్పు వేసుకొని కలుపుకున్నాను. తర్వాత కొంచెం పసుపు వేసుకున్నాను. పసుపు వేసుకొని కలుపుకున్నాను. 2 నిమిషాలు అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమే. ఎంత టేస్టీగా ఉంటుంది.